దేవుని వాక్యంలో నుండి ఒక భాగం చదువుకుందాం. Shall we read a portion from the Word of God? యోహాను సువార్త 4వ అధ్యాయం, John's Gospel, 4th chapter, 1వ వచనం నుంచి from first verse onwards 15వ వచనం వరకు చదువుకుందాం. till 15th verse. యోహాను సువార్త 4వ అధ్యాయం మొదటి 15 వచనాలు మార్చి చదువుకుందాం. John's Gospel, 4th chapter, from verse 1 to 15. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకొని వారికి బాప్తిస్మిచ్చుతున్న సంగతి పరిచయులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు, Though Jesus himself baptized not, but his disciples, ఆయనను యేసే బాప్తిస్మియ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుతుండిరి. and he must needs go through Samaria. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. Now Jacob's well was there. Jesus therefore, being wearied with his journey, sat thus on the well, and it was about the 6th hour. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. For his disciples were gone away unto the city to buy meat. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు, అదేనా 9వ వచనం, ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుతున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. Jesus answered and said unto her, If thou knewest the gift of God, and who it is that saith to thee, Give me to drink, thou wouldest have asked of him, and he would have given thee living water. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే. ఆ జీవజలం ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారుడును పశువులను. చదువు 12వ వచనం. Art thou greater than our father Jacob, which gave us the well, and drank thereof himself, and his children, and his cattle? 13. అందుకే యేసు, ఈ నీళ్ళు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును. 14. But whosoever drinketh of the water that I shall give him shall never thirst, but the water that I shall give him shall be in him a well of water springing up into everlasting life. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనుకుంటున్నట్లు చేదుకొనుటకి ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా. చాలు. చదివిన వాక్య భావం నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. May the Lord speak to us from the reading portion. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, చదవబడిన మాటలు మీ మాటలు తండ్రి, ఈ మాటల్లో నుండి జీవం తండ్రి మేము పొందుటకును వినువారు పొందుటకును, ఎవరైతే నా తండ్రి ఇంకా తండ్రి మరి ఈ జీవజనమును పొందలేదో వారు పొందగలుగుటకు సహాయం చేయమని ఈ సమయాన్ని ఆశీర్వించండి. ఈ భాగాన్ని ఆశ్రయించి మాకు పంచిపెట్టమని యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థన పెట్టుకున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే సమరయ స్త్రీ ఒక ఆమె ఉంది. Here we can see a woman called Samaria. Here we can see a woman belongs to Samaria. ఆ సమరయ స్త్రీని కలవడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ బావి దగ్గరికి వచ్చారు. Jesus Christ came to meet that woman. He came to that well. అది యాకోబు బావి అయి ఉండొచ్చు. That well belongs to Jacob. యాకోబు ఆయన 5వ వచనం, యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారును ఒక ఊరికి వచ్చెను. Here we can see in the 5th verse, then cometh he to a city of Samaria, which is called Sychar, near to the parcel of ground that Jacob gave to his son Joseph. ఇక్కడ ఈ సమరయ స్త్రీ Here నీళ్ళు చేదుకొనుటకు
మధ్యాహ్నం 12 గంటలకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. Here we can see that the woman came to draw the water from the well at 12 noon. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆమె వచ్చే సమయానికి ఆమెను కలవడానికి ఆ మార్గమున ఆ ఎండలో ఆమెతో మాట్లాడడానికి వచ్చాడు. So Jesus Christ want to meet her so that he came to her at that time when she would come. So he came to that well in hot summer. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో కూడా వచ్చాడు. శిష్యులు మధ్యాహ్నం అయిందని ఆహారం కొనడానికి వెళ్ళారు. యేసు ప్రభు ఒక్కడు ఏదో బాటసారిలాగా ఆ దారిన పోతున్నవాడు అలసిపోయి కూర్చున్నట్లుగా కూర్చున్నాడు. But with Jesus Christ, disciples also came, but these disciples went to buy meat in the city, and Jesus Christ alone sitting at the well like he was wearied. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమరయ స్త్రీని కలవడానికి ఎండలో చాలా దూరం నుంచి వచ్చినట్టుగా మనం చూస్తాం. So the Lord Jesus Christ came to meet her from a long distance in a hot climate. అయితే అక్కడికి వచ్చినప్పుడు యేసు ప్రభువే ఆమెతో మొట్టమొదటిగా మాట్లాడడానికి చొరవ తీసుకుంటున్నాడు. So the Lord Jesus Christ taking initiative first to talk to her. అమ్మా నాకు అక్కడ అంటాడు చూడండి, ఎన్నో వచనమంటే 7వ వచనంలో యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. In the 7th verse we can see that give me to drink water. Jesus Christ asked her like that. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సర్వ సృష్టికర్త అయ్యుండి, సర్వాధికారి అయ్యుండి, పరలోక నివాసి అయ్యుండి, మహిమగల దేవుడయ్యుండి, ఆయన యొక్క నిజస్వరూపము వాళ్ళు ఎరగలేదు, కానీ ఆమె జీవితాన్ని మార్చడానికి తాను తగ్గించుకొని అక్కడికి వచ్చాడు. Jesus Christ our Lord, being a great creator and the one who dwells in the heaven always and the God of glory, humbled himself to talk to her, and he came from a long distance to talk to her. ఆయనే ఆమెతో మొట్టమొదటిగా మాట్లాడుతున్నాడు అక్కడ. He first taken initiation to talk to her. అప్పుడు ఆమంటది, మీరు యూదులు కదా, మమ్మల్ని అడగకూడదు నీళ్లు, నువ్వెందుకు అడుగుతున్నావు అంటది. That woman spoke to Lord Jesus Christ, because you belong to Jews, you should not ask us water, because Jews doesn't have any dealing with the Samaritans. 9వ వచనంలో చూసినట్లయితే, ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీని నన్ను దాహమునికమని ఎలాగ అడుగుతున్నావని ఆయనతో చెప్పాను. 9th verse. Then said the woman of Samaria unto him, how is it that thou being a Jew askest drink of me, which am a woman of Samaria? For the Jews have no dealings with the Samaritans. తర్వాత ఆమె ఏమంటుందంటే, ఈ బావి చాలా లోతైనది అని. And also she is telling that this well is having a lot of depth in it. 11వ వచనంలో అంటుంది, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది. In the 11th verse we can see that and the well is deep. 12వ వచనంలో చూసినట్లయితే అది యాకోబు బావి అన్నట్టు చెప్తుంది. తాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి యాకోబు కంటే నీవు గొప్పవాడవా. And in the 12th verse we can see that well belongs to Jacob, and all the Jacob's children and cattle were fed, drank that water. And she is asking Lord Jesus Christ that are you greater than Jacob? ఇది యాకోబు బావి. This belongs to Jacob, and this well is Jacob's well. అయితే అక్కడ యేసుప్రభు ఆమెను నీళ్ళు అడుగుతున్నాడు, కానీ యేసుప్రభు ఆమెను నీళ్ళు అడుగుతున్నాడు. Here Jesus Christ is asking water. ఆమె నీళ్ళు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. This woman is not willing to give him water. 10వ వచనంలో మనం చూసినట్లయితే, in the 10th verse we can see, అందుకే యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుతున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను.
Jesus answered and said unto her, If thou knewest the gift of God, and who it is that said to thee, Give me to drink, thou wouldest have asked of him, and he would have given thee living water. అక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే 10వ వచనం చివరిలో ఉంది, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. Here we have to observe, notice one thing here. He would have given thee living water. కాబట్టి యేసు ప్రభువు వారు జీవజలం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. The Lord Jesus Christ is the one who gives us living water. యేసు ప్రభువు అంటున్నాడు, అమ్మా ఈ నీళ్లు త్రాగేవాడు మరలా దప్పికొంటాడు. Jesus Christ is telling that, Mother, if you drink this water, you can feel thirst again. అయితే నేనిచ్చు నీళ్లు త్రాగేవాడు ఎప్పటికీ దప్పికొనడు. If you drink the water which I give unto thee, you cannot thirst again. 11వ వచనంలో చూసినట్లయితే In the 11th verse, అందుకే యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరడి నీటి బుక్కగా ఉండునని ఆమెతో చెప్పాను. in the 13th and 14th verse we can see here, Jesus answered and said unto her, Whosoever drinketh of this water shall thirst again, but whosoever drinketh of the water that I shall give him shall never thirst. ఈ భాగమంతటిని క్లుప్తంగా చెప్పాలంటే if we need to brief the situation here, సమరయ స్త్రీ సమాజము చేత వెలివేయబడిన వ్యక్తి. This woman that belongs to Samaria has been cast out from the society. సమరయ స్త్రీ మరి ఆ సమాజంలో వాళ్ళతో కలిసి రాలేక ఎప్పుడూ మధ్యాహ్నం పూట నీళ్ళకి వచ్చేది. So this woman couldn't mingle with the people in the society, so she would like to come at the 12 noon every day. సమాజం ఆమెని అంగీకరించట్లేదు. This society is not accepting that woman. అలాంటి ఆమె జీవితాన్ని బట్టి ఆ సమాజం ఆమెను వెలివేసింది. The life of such a woman's life, so the life she is leading in her, the way of life she is leading, so the society cast her out from that village. ఆమె 5 భర్తల్ని పెళ్లి చేసుకునింది. She married to 5 men. మొదటి భర్త చనిపోయిన తర్వాత రెండో భర్త అట్లా ఒకవేళ ఒకరి తర్వాత ఒకరిని 5 మందిని చేసుకుని ఉండొచ్చు. One after another she married 5 men. అయితే చివరికి యేసు ప్రభువు అంటాడు, నీకు 5 పెనిమిటిలుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు అంటాడు. At the last Jesus Christ spoke to her, 18వ వచనం, you had 5 husbands, the one who is with you is not your husband. 18వ వచనం చూసినట్లయితే 18th verse we can see that, నీకు 5 పెనిమిటిలుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు. For thou hast had 5 husbands, and he whom thou now hast is not thy husband. ఆమె జీవితం అంతా చూస్తే ఒక విధంగా చెప్పాలంటే పాడైపోయిన జీవితము. If you see the life of that woman, the life of that woman was ruined. ఆమె జీవితము మరి నశించిపోయిన ఆత్మగా ఆమె కనపడుతుంది. That life is like a perishable life spiritually. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అని రాయబడింది. And in the word of God we can see that the Lord Jesus Christ came to this world to seek and to save that was lost. ఈమె నశించిపోయిన ఆత్మగా ఉన్నది. And this woman is like a lost or perishing soul. ఇలాంటి వాళ్ళు లోకంలో చాలా అనేకులు ఉన్నారు. There are many people like her in this world. వాళ్ళ అందరికీ దేవుడు జీవజలమును నిత్య జీవనం ఇవ్వడానికి వచ్చాడు. The Lord Jesus Christ came to this world to give living waters to all those people. యేసు ప్రభువు అంటున్నాడు, ఈ నీళ్లు తాగితే దప్పికొంటారు, నేనిచ్చే నీళ్లు మీలో
నీలో ఊరేడు బుగ్గగా ఉంటుంది అని ఆమెతో చెప్పాడు. And Lord Jesus Christ spoke to her that if you drink this water, you can feel thirst again, but the water that I give unto thee, if you drink that, you cannot feel thirst again. కాబట్టి ఆమె అయ్యా ఇంత దూరం నేను రాకుండానట్టు ఆ నీళ్లు నాకు దయచేయి అని అడుగుతుంది. And that woman spoke to him and asked him that, Lord, please give me that water so that I could not come this much long to draw the water. అయితే యేసుక్రీస్తు ప్రభువారు యేసు ప్రభు ఆమె ఇంకెవరు లేరు మధ్యలో, ఆమె రహస్య జీవితాన్ని ఆమెకు తెలియజేశాడు. And the Lord Jesus Christ explored or opened her life in before her. అయితే ఆమె నువ్వెవరు, నీకెలా తెలుసు, నువ్వు ప్రూవ్ చేయి, నాకు 5 భర్తలు ఉన్నారని ఎలా చెప్పగలవు అని మాట్లాడలా. She didn't argue with Lord Jesus Christ to prove that she had 5 husbands. తన జీవితము గురించి యేసు ప్రభు వెలుగులో చూపించినప్పుడు ఆమె మౌనంగా అంగీకరించింది. When the Lord Jesus Christ brought her life into the light and explored everything, that woman accepted everything silently. తన పాపములన్నీ మౌనంగా ఒప్పుకొనింది. మౌనంగా తన పాపాలన్నీ ఒప్పుకొనింది. She calmly silently accepted all her sins. She confessed her sins. She confessed her sins. సైలెంట్. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే తన పాప జీవితం గురించిన ఒప్పుదలలోకి వచ్చిందో ఆమెను క్షమించాడు. Whenever she came to that confession, Lord Jesus Christ forgave her. ఆమెను తన పాపముల నుండి విడిపించాడు. And he delivered her from all her sins. ఆమె చెప్తుంది ఈ బావి చాలా లోతైనది. And she was telling that the well is very deep. ఆ లోతైన బావి దేని గురించి మాట్లాడుతుందంటే ఆమె లోతైన పాపాల గురించి మాట్లాడుతుంది. The deep well resembles that the deep sins of that woman. అయితే యేసు ప్రభు ఆ నశించిపోతున్నటువంటి పాపిని రక్షించడానికి ఆమె దగ్గరికి వచ్చాడు, ఆ బావి దగ్గరికి వచ్చాడు. And the Lord Jesus Christ came to that well to save the life that was perishing. యేసు ప్రభు ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడేంత వరకు, ఆమె యేసు ప్రభుతో మాట్లాడేంత వరకు ఆమె పాప జీవితం మారలేదు. And till the Lord Jesus Christ spoke to that woman and the woman spoke to the Lord Jesus Christ, her sins were not cleansed away. అయితే ఎప్పుడైతే ఆమె యేసు ప్రభువును సంధించిందో లేదా యేసు ప్రభు ఆమెను సంధించాడో ఆమె పాప జీవితము నుండి విడుదల పొందింది, ఆమె మార్చబడినది. Whenever the Lord Jesus Christ spoke to him and she spoke to Lord Jesus Christ, then her sins were cleansed away and she delivered from the sins. యేసు ప్రభువారు ఆ పాప జీవితం నుంచి ఆమెను విడిపించడానికి, ఆమెను మార్చడానికి వచ్చాడు. And the Lord Jesus Christ came there to deliver her from her sins and to change her life. ఆయన జీవితాలు మార్చేవాడు. The Lord Jesus Christ is a life-changing God. ఆయన హృదయాన్ని మార్చేవాడు. The Lord Jesus Christ is a heart-changing God. పాప జీవితం నుంచి విడిపించగలిగిన వాడు. He is the God who can deliver us from the sinful life. ఆమె తన యొక్క జీవితాన్ని బట్టి ఎంతో నలిగిపోయి దుఃఖంలో ఉంది. She was having a lot of grief in her life due to her sins. ఆమె దుఃఖంలో నుంచి, అవమానంలో నుంచి ఎవరు ఆమెను విడిపించలేదు. And nobody delivered her from her distress or grief, the life of grief and misery. ఆమె దుఃఖంలో నుంచి యేసు ప్రభువారు విడిపించారు. But the Lord Jesus Christ delivered her from all her misery and grief. ఆమె నాశనానికి వెళ్లకుండా యేసు ప్రభు తప్పించాడు. Lord Jesus Christ delivered her from the perishing life and delivered her from the hell. ఆమె మరి నశించిపోకుండా ఆమెను తప్పించాడు. And he delivered her not to be perished. ఆమె జీవితాన్ని మార్చాడు. And he changed her life. ఆమె దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు. And he changed her grief into happiness. పాప జీవితాన్ని పరిశుద్ధతలోకి తీసుకొచ్చాడు. And he changed her life from sinful life to a holy life. ఎప్పుడైతే ఆమెలోంచి పాపం పోయిందో
సంతోషంతో నింపబడింది. Whenever she was delivered from all her sins, and she was filled with joy and happiness, దేవుని ఆత్మతో నింపబడింది. and she was filled with the Spirit of God. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు అలాంటి మార్పునివ్వటానికి నీకు కూడా ఆ జీవజలం ఇవ్వాలని కోరుతున్నాడు. And the Lord Jesus Christ want to give that living water to you also, so that you can experience the same change. సమరయ స్త్రీ తను తాను మార్చుకోవడానికి ఒకేలా ప్రయత్నం చేసిందేమో, కానీ తన చేత కాలేదు. Maybe she would have tried in her life to change her life, but she couldn't do that by her own. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆమె జీవితాన్ని మార్చారు. Lord Jesus Christ changed her life. కాబట్టి నీవు కూడా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలంటే నీవు మార్చుకోలేవు. So you also, if you want to change your life, you cannot change your life by your own. నీవు ఎంత ఘోర పాపంలో ఉన్నా Though యేసు you, ప్రభు దగ్గరికి వస్తే ఆయన మారుస్తాడు. though you are in a very sinful life, the Lord Jesus Christ can change your life. యాకోబు బావి లోతైనది, సమరయ స్త్రీ జీవితం పాప జీవితం లోతైనది. The Jacob's well was so deep, and the sinful nature or the sinful life of a Samaritan woman was so deep. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆమె పాప జీవితంలో నుంచి బయటకు లాగాడు. But the Lord Jesus Christ has hold her hand, and he dragged her out from that deep sinful life. నీ పాప జీవితంలో నుంచి కూడా యేసు ప్రభు నిన్ను బయటకు లాగి నిన్ను విడిపిస్తాడు. Lord Jesus Christ also drag you out or deliver you out from your sinful life. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం. Jeremiah, the book of Jeremiah, 13th chapter, 23. 23rd verse. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. Can the Ethiopian change his skin, or the leopard his spots? Then may he also do good that are accustomed to do evil. కాబట్టి కూషు దేశస్థుడు అంటే ఆఫ్రికా దేశస్థుడు, నల్లగా ఉంటాడు. Ethiopian means a black. కాబట్టి చిరుతపులి కూడా ఒంటి నిండా మచ్చలుంటాయి. The leopard also has his spots all through his body. అయితే అది పుట్టుకతో చర్మంలో వచ్చింది, అది పోదు. It came from the birth to the skin, so it cannot be wiped away. అలాగే మన పుట్టుకతో వచ్చిన పాప స్వభావము నువ్వెన్ని జపతపాలు చేసినా పోదు. So the sinful nature that came from our birth, so if you do anything, that you cannot be delivered from that. మీకు ఒక సందర్భం చెప్తాను. I will tell you an incident. ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడు. In a city there was a rich man. ఆయనకు పొలాలు ఉన్నాయి. He had a lot of fields. ఆయన చాలా కోపిష్టి. He was a very angry man. ఆయన చెప్పిన మాట పని వాళ్ళు చేయకపోతే చాలా కోపడతాడు. He was a very angry man. అయితే ఆయన తీర్థయాత్రలు పోయి వచ్చాడు. So he went to తీర్థయాత్ర అంటే he went to do some rituals. He went to temples to do some rituals. ఆయన మారడానికి కోసము ఆయా గుళ్ళు గోపురాలకు వెళ్ళాడు. So he wanted to change his life, so that he met many temples. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఆ ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఆయన చాలా మారిపోయాడు అంటున్నారు. So when he returned back to the city, the people belong to the city are telling about him that he was changed a lot. ఆయన కోపం కూడా మారిపోయింది అని చెప్పారు. And also they said that his angry life also changed. అప్పుడు ఒక వ్యక్తి నిజంగా ఈయన మారాడా లేదా పరీక్ష చేయడానికి వెళ్ళాడు. So one person wanted to test him whether he was really changed or not. అప్పుడు ఆ యవనస్తుడు వెళ్ళి, అయ్యా ఎక్కడికి వెళ్ళారు మీరు అని అడిగాడు. And this young man went to him and asked him, sir, where did you went? Where did you go? Sorry. అయితే ఆయన చెప్పాడు, నీకు తెలీదా, నేను ఆ ఊరు వెళ్ళాను, ఈ ఊరు వెళ్ళాను, రామేశ్వరం వెళ్ళాను, ఆ ఊరు తీర్థయాత్రలకు వెళ్ళాను నేను అని చెప్పాడు. So this man told the young man that I went to so and so place, so and so temple in so and so city. అయితే ఇతను అన్నాడు, ఎట్టాడు సార్, మళ్ళీ చెప్పండి సార్ అన్నాడు. And this young man asked him again, sir, please repeat again.
అయిన తర్వాత మళ్ళీ రెండోసారి చెప్పాడు, నేను తీర్థయాత్రలు వెళ్ళాను, ఆ గుళ్ళు దర్శించాను, ఈ గుళ్ళు దర్శించాను అన్నాడు. And he again said that I went to so and so place to meet to that so and so temple in so and so city. He told again. అట్లా కాదు సార్, మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ చెప్పండి అని అడిగాడు. And the third time the young man asked that, so not like that, can you repeat again please? వీడు 3 సార్లు అడిగే లోపలికి ఆయన కోపం మండిపోయింది. And this man got angry because he asked for the third time. రే చెప్పుతో కొడతా నిన్ను అన్నాడు. That angry man scolded him. కాబట్టి తీర్థయాత్రలకు పోయినా ఆయన ఏం మారలేదు. So angry man's life was not changed. యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు. Only Lord Jesus Christ can change your life. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వస్తే సమరయ స్త్రీని మార్చిన దేవుడు నిన్ను కూడా మారుస్తాడు. So the Lord Jesus Christ who changed the life of the Samaritan woman also changes your life. నీ పాప శాపం నుంచి విడిపిస్తాడు. The Lord can deliver you from the curse of your sin. ఆయన బలమైన దేవుడు. And he is a strong God. పాపపు ఊబిలో నుంచి నిన్ను బయటికి లాగుతాడు. He can drag you out from the sinful pit. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. And he is loving you. మరి సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినట్టుగా పరలోకము నుంచి మానవ శరీరాకారంలో దేవాది దేవుడు ఈ భూలోకానికి యేసు ప్రభు వారి నామంతో వచ్చాడు. To save the life of the Samaritan woman and your life and my life, the Lord Jesus Christ came to this world by naming Lord Jesus Christ in the body or in the flesh. నువ్వు ఉన్న పాటున నీ ఉన్న స్థితి అంతా ఆయనకు చెప్పుకో. You have to tell him about your condition. నీ నిజ స్థితిని ఒప్పుకో, విడిచిపెట్టు. You have to confess the true condition of your life and your true life, and you have to confess your sins before him. నీ పాపమును నుండి ఆయన విడిపిస్తాడు. And he can deliver you from your sinful life. నీ జీవితం మారుస్తాడు. And he can change your life. నీకు నూతన హృదయం ఇస్తాడు. And he will give you a new heart to you. అప్పుడు నువ్వు నూతనమైన వ్యక్తి అవుతావు. And you can become a new person. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నీకోసం పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. The Lord Jesus Christ came to this world from heaven in this world for you. ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రయాసపడి పాపభారం మోస్తున్న వారలారా నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని విడిపిస్తాను, మీకు విశ్రాంతిని ఇస్తాను, మీకు సంతోషం ఇస్తాను, మీకు పరలోక రాజ్యం ఇస్తాను అని చెప్తున్నాడు. The Lord Jesus Christ inviting everyone, stretching forth his hands and telling like this, come unto me all ye that labor and are heavy laden, and I will give you rest, peace and happiness, joy. ఈ సమరయ స్త్రీ అవమానము సిగ్గుతో నిండిన వ్యక్తి, ఆమె జీవితం మార్చబడిన తర్వాత ఆమె ఘనతకు ఆమె ధైర్యాన్ని తెచ్చుకునింది. This Samaritan woman's life was full of shame, and when she confessed her sins, and the life of the Samaritan woman was changed, and she became bold, and her life became honorable. ఆమె మరియు ఆ జీవితం బాగలేదు కాబట్టి అందరితో ఉదయకాలం నీళ్ళకు రాగలిగేది కాదు. Before she couldn't come to the waters in the morning time. అయితే ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే యేసు ప్రభు తన పాప జీవితం నుంచి విడిపించాడు, ఆమెను నీతిమంతురాలుగా చేశాడు. And the Lord Jesus Christ came to her and changed her life and make her righteous now. ఆమె పాపము క్షమించబడింది. And her sins were forgiven. హృదయంలో పరలోకపు సంతోషం వచ్చింది. In her heart there was a lot of joy. యేసు ప్రభువారు ఆమె దుఃఖము తీసివేసి ఆమెకు సంతోషం ఇచ్చాడు. The Lord Jesus Christ removed her grief and replaced it with joy. ఎలాంటి సంతోషం అంటే ఆమె హృదయంలోంచి పొంగి ప్రవహించే సంతోషం యేసు ప్రభు ఇచ్చాడు. Which sort of joy means the full joy bubbling over her heart. ఆ సంతోషాన్ని ఆమె ఆపుకోలేక వెళ్ళి గ్రామములో సాక్ష్యం ఇస్తుంది. So she couldn't stop that joy, and she went into the city, and she became a witness unto the Lord Jesus Christ in that city. ఆమె పాత జీవితాన్ని విడిచిపెట్టింది. She left her old life. నూతనమైన వ్యక్తిగా మార్చబడింది. She was changed to a new person. గ్రామములో ధైర్యంగా వెళ్ళి తన జీవితం మార్చిన యేసు ప్రభువుని గురించి సాక్ష్యం చెప్తుంది. Very boldly she went into the city, and she became a witness unto the Lord Jesus Christ in that city. గ్రామస్తులను చూసి దాక్కునే స్త్రీ, the woman that used to hid herself seeing the city people, society.
గ్రామస్తులందరినీ యేసు ప్రభు దగ్గరికి నడిపించింది. This particular woman who was here hiding herself when she used to see the people out, and this woman changed her. This woman now leading all the people that belongs to that Samaritan city to Lord Jesus Christ now. దేవుడు ఎన్నిక లేని వారిని ఏర్పరచుకుంటాడు. The Lord Jesus Christ chooses that are ఆయన బలమైనటువంటి పరిచర్యను వారి ద్వారా జరిపిస్తాడు. and he will make and he will do great things through that people. ప్రియమైన సహోదరుడా సహోదరి, నీవు ఇంకా ఆ జీవజలము పొందకపోతే, ఆ జీవజలమును రుచించకపోతే, యేసు ప్రభు దగ్గరికి నువ్వు రాకపోతే, ఇదే అనుకూలమైన సమయం నువ్వు వచ్చి ఆయన ఇచ్చే జీవజలము విశ్వాసము ద్వారా తీసుకో. If you didn't come to the Lord Jesus Christ yet, come to Lord Jesus Christ now and you can receive that living waters from him. నీ పాప జీవితాన్ని మారుస్తాడు. He will change your sinful life. నీ భయాన్ని తీసివేసి సంతోషమిస్తాడు. He will take away your fears and he will give you joy. ఆ తర్వాత నీ అవమానమునకు బదులుగా రెట్టింపు ఘనతనిస్తాడు. He will give you honor instead of your shame. కాబట్టి ఆయన నీ జీవితాన్ని మహిమాన్వితంగా చేస్తాడు. He will make your life very glory unto him. నువ్వు ఆ జీవజలమును అడిగి పొందినట్లయితే, if you ask him and if you get that living waters from him, నీ జీవితం ద్వారా నీకు ఆశీర్వాదము, నీ జీవితం ద్వారా అనేకులకు ఆశీర్వాదం కలుగుతుంది. you will be blessed and you will be a blessing to others also. చిన్న ఇంకా యేసు ప్రభు దగ్గరికి రాకపోతే చిన్న ప్రార్థన చేసుకో. If you didn't confess your sins yet before the Lord Jesus Christ, you have to pray a small prayer like this. నీ రహస్య జీవితం అంతా యేసు ప్రభుతోనే చెప్పు. And you tell everything to Lord Jesus Christ about your life. నీ పాపము క్షమిస్తాడు. He will forgive your sins. నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు. And he will make you righteous. నీకు ఆయన పరలోకపు సంతోషం ఇస్తాడు. And he will give you a heavenly joy unto you. ఆయన నిన్ను నీతిమంతుడిగా చేయటమే కాదు, నిన్ను మహిమపరుస్తాడు. Not only making you a righteous person, and he will glorify you. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తాడు. And you will become a great blessing to many. He will make you like that. యేసు ప్రభు దగ్గరికి రమ్మని రెండు చేతులు జోడించి నిన్ను We are ఆహ్వానిస్తున్నాను. holding our hands and inviting you to come to, we beseech you to come to Lord Jesus Christ this evening. దేవుడిచ్చేటువంటి ఈ అమూల్యమైన రక్షణను నువ్వు పొంది ఆనందించుదువుగాక. May you receive the great salvation, the precious salvation given by the Lord Jesus Christ, and you will be happy and you will get joy in your life. నా జీవితంలో కూడా నేను 1981వ సంవత్సరంలో ఈ యొక్క నిజమైన సంతోషాన్ని నేను పొందాను. 81 In 1981 I also got the same joy in my life. ఆ సాక్ష్యం అంతా ఇప్పుడు చెప్పడానికి టైం లేదు. I cannot share my testimony now. ఇంకోసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. I will share my testimony later if God is willing. యేసు ప్రభు దగ్గరికి రా. Come to Lord Jesus Christ. నీ దుఃఖము పోతుంది, Your misery will go. నీ పాపం పోతుంది, Your sins will go away. నీ అవమానం పోతుంది, And your shame will go నీ away. బలహీనతల మీద నీకు విజయం వస్తుంది. You will get victory over your weaknesses. నువ్వు ఆ యేసు ప్రభు వారు ఇచ్చే సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని పొంది ఈ లోకంలో పరలోకానికి నిన్ను సిద్ధపరుస్తాడు. అలాంటి ధన్యకరమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. We will receive all the blessings from the Lord Jesus Christ, and He will prepare you to go to heaven. నీ పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే, If you confess your sins and leave your sins, యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి పాపమును కడిగివేసి నిన్ను విడిపించి ఆ దేవుని బిడ్డగా నిన్ను చేస్తాడు. the Lord Jesus Christ will cleanse away all your sins and will make you a Lord's child. దేవుడు ఆ విధంగా చేయునుగాక. May the Lord do like that. చిన్న ప్రార్థనతో ముగిస్తాం. We will finish with a small prayer. ప్రియమైన తండ్రి, ఈ వాక్యాన్ని ఎవరైతే విన్నారో వారి హృదయంలో మీరు కార్యం చేయమని, సమరయ స్త్రీని మార్చిన దేవుడు, సమరయ స్త్రీకి ఇచ్చిన సంతోషం ఇచ్చిన దేవుడు, సమరయ స్త్రీకి ఘనత ఇచ్చిన దేవుడు, సమరయ స్త్రీని నీ యొక్క చేతిలో ఆయుధముగా వాడుకున్న దేవుడు తండ్రి, మరి ఈ ప్రజలు ఎవరైతే వింటున్నారో వారి జీవితాలు మార్చి యేసు ప్రభు ఇచ్చే జీవజలమును పొంది పరలోక రాజ్యమునకు వారసులై తద్వారా వారి జీవితం ఆశీర్వదించబట్టకును, వారి ద్వారా ఇతరులు కూడా ఆశీర్వదించబడినట్లుగా చేయమని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ నీరు కట్టి ఫలింపు చేయమని యేసు ప్రభు వారి నామములో స్తుతించి ప్రార్థించి పెట్టుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. Praise.